మనమందరం ఎవ్రీ ఇయర్ ఏదో ఒక మొబైల్ కొంటూ ఉంటాం. కానీ కొన్నప్పుడల్లా ఏదో ఒక డిసప్పాయింట్ అయితే అవుతూ ఉంటాం. కెమెరా బాగాలేదనో లేదా ప్రాసెసర్ బాగాలేదనో ఏదో ఒక కారణం వల్ల మనం చేంజ్ చేస్తూ ఉంటాం. మనం అందరం ఒక మొబైల్ కొనే ముందు ఏం చూస్తాం? కెమెరా చూస్తాం. నేనైతే ఖచ్చితంగా కెమెరా చూస్తాను. ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి కానీ ఫొటోస్ అండ్ వీడియోస్ ఉంటే చాలు అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మను. మీరు చూస్తున్నారు మను టెక్ ఇన్ తెలుగు. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మనం అందరం ఒక మొబైల్ కొనే ముందు ఏం చూస్తాం? కెమెరా చూస్తాం. నేనైతే 100కి 100% కెమెరా చూస్తాను. ఎందుకంటే మనలో ఎవరైనా ఫొటోస్ అండ్ వీడియోస్ అనేది కూడా బాగా రావాలని అనుకుంటాం కాబట్టి. మరి మనకి కెమెరా అంత ప్రియారిటీ అయినప్పుడు ఏ మొబైల్లో కెమెరా బాగుంటుంది, ఫొటోస్ అండ్ వీడియోస్ బాగా వస్తాయి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కెమెరా క్వాలిటీ, వీడియో క్వాలిటీని బేస్ చేసుకొని ఉంటుంది. ఒకవేళ మీకు గేమింగ్ కి సంబంధించి, మంచి ప్రాసెసర్ కి సంబంధించి, ఒక ఆల్రౌండర్ ఫోన్ గురించి వీడియో కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. కామెంట్స్ బట్టి నేను వీడియో అయితే చేస్తాను. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం 20,000లో ఒక టాప్ 5 బెస్ట్ కెమెరా మొబైల్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈ టాప్ 5 మొబైల్స్ కూడా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి లేదా వ్లాగ్స్ చేస్తుండే వాళ్ళకి కానీ వీడియోస్ అండ్ ఫొటోస్ తీసే వాళ్ళకి అయితే యూజ్ అవుతుంది. ఫస్ట్ మొబైల్ అయితే మోటరోలా నుంచి మోటో G85. ఈ మొబైల్ మీకు 12GB ర్యామ్, 256GB స్టోరేజ్, 18,799 రూపాయలకి అయితే మీకు వస్తుంది. ఇందులో ఇంకోటి బేస్ మోడల్ ఉంది, 8GB ర్యామ్, 128GB స్టోరేజ్. కానీ నేను అది రికమెండ్ చేయను. ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటి అంటే, ఇక్కడ జనరల్ గా మనం అందరం చేసే మిస్టేక్ ఏంటంటే, ఒక 1000-2000 తగ్గుతుంది కదా అనేసి తక్కువ ర్యామ్, తక్కువ స్టోరేజ్ ఉన్న మొబైల్ అయితే చూస్ చేసుకుంటాం. దీని వలన మనం ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే, ఫోన్ స్టోరేజ్ తొందరగా ఫుల్ అయిపోతుంది అండ్ లాగ్ అవడం స్టార్ట్ అవుతుంది. చాలా మంది అనుకుంటారు మంచి ప్రాసెసర్ ఉంటే మొబైల్ అనేది హ్యాంగ్ అవ్వదు అనుకుంటారు. అది రాంగ్. అది మీ మొబైల్ ఎంత మంచి ప్రాసెసర్ ఉన్నా సరే ర్యామ్ తక్కువ ఉండి స్టోరేజ్ కానీ ఫుల్ అయిపోతే ఖచ్చితంగా మొబైల్ అనేది లాగ్ అవుతుంది. దీనికి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఒక 1000-2000 ఎక్కువైనా సరే ర్యామ్ ఎక్కువ, స్టోరేజ్ ఉండే మొబైల్ ఎక్కువ తీసుకోండి. మీ మొబైల్ అనేది కూడా లాగ్ అవ్వకుండా సేఫ్ అనేది ఉంటుంది. ఈ మొబైల్ మీకు 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, కర్వ్ డిస్ప్లే తో వస్తుంది ఈ మొబైల్ మీకు. అండ్ అలాగే స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కూడా ఉంటుంది ఈ మొబైల్ లో. స్నాప్ డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్. అండ్ అలాగే బ్యాక్ సైడ్ మీకు డ్యూల్ కెమెరా సెటప్ ఉంటుంది. 15MP మెగాపిక్సెల్ అండ్ సెకండరీ కెమెరా అయితే 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్. ఈ మొబైల్ లో కెమెరా సెన్సర్ సోనీ LYT 600 సెన్సర్స్ తో వస్తుంది. ఇది ఈ మొబైల్ లో నేను నోటీస్ చేసిన బెనిఫిట్స్ ఏంటంటే, ఈ మొబైల్ నేను ఆల్రెడీ పర్సనల్ గా అయితే యూజ్ చేశాను. మన ఛానల్ లో కూడా వీడియో అయితే ఉంటది. స్క్రీన్ మీద మీరు కొన్ని శాంపుల్స్ అయితే చూడొచ్చు. ఈ మొబైల్ తో రికార్డ్ చేసిన వీడియో అయితే ఇది. వీడియో క్వాలిటీ కూడా అయితే బాగా వస్తుంది. వీడియో క్వాలిటీ కూడా అయితే చాలా బాగా వస్తుంది. ఫోటో శాంపిల్స్ కూడా మీరు కొన్ని చూడొచ్చు. ఈ మొబైల్ తో తీసిన ఫొటోస్ కూడా మీకు చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. కెమెరా క్వాలిటీ అయితే బాగా అనిపించింది నాకు ఈ మొబైల్ లో అయితే. నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయింది అయితే ఇది. ఇందులో నాకు మైనస్ అనిపించింది ఏంటంటే, సన్లైట్ లోకి వెళ్ళి మొబైల్ యూస్ చేస్తున్నప్పుడు అయితే డిస్ప్లే అయితే మరీ అంత బ్రైట్ గా అయితే లేదు. 1600 nits బ్రైట్నెస్ ఇచ్చారు కాబట్టి నార్మల్ గా మనం సన్లైట్ లోకి వెళ్ళినప్పుడు అయితే మరీ అంత బ్రైట్నెస్ గా అయితే స్క్రీన్ అయితే కనిపించట్లేదు. కానీ మనం ఇంట్లో కానీ ఆఫీస్ లో కానీ వర్కింగ్ కానీ అయితే ఫోన్ అయితే బాగానే ఉంటుంది. ఇది ఒక మైనస్ పాయింట్ అనొచ్చు. అండ్ నెక్స్ట్ మొబైల్ గురించి కానీ చూసుకున్నట్లయితే iQOO Z9X. ఈ మొబైల్ ప్రైస్ మీకు 19,999 రూపాయలు అయితే ఉంటుంది. ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతి ఒక్క మొబైల్ కూడా యూజ్ చేసే చెప్తున్నా. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను. నేను నోటీస్ చేసినవి మాత్రమే నేను చెప్తాను. ఈ మొబైల్ మీకు 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ అలాగే MediaTek Dimensity 7300 ప్రాసెసర్ వస్తుంది. ఇంకా మెయిన్ మన కెమెరా గురించి మాట్లాడుకుంటే 15MP మెగాపిక్సెల్ ప్లస్ 2MP సోనీ IMX882 OIS సెన్సర్ తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్. ఈ మొబైల్ కూడా నేను ఆల్రెడీ పర్సనల్ గా అయితే యూజ్ చేశాను. ఇందులో కెమెరా పరంగా కానీ చూసుకున్నట్లయితే ఎలాంటి డిసప్పాయింట్స్ అయితే ఏం లేవు. మీరు స్క్రీన్ మీద కొన్ని శాంపుల్స్ అయితే మీరు చూడొచ్చు. కొన్ని ఫోటో శాంపుల్స్ అయితే మీరు చూడొచ్చు. ఈ మొబైల్ కెమెరాతో క్యాప్చర్ చేసిన ఫొటోస్ ఇవి. వీడియో క్వాలిటీ కూడా మీరు ఒకసారి చూడొచ్చు. వీడియో క్వాలిటీ కూడా అయితే బాగానే వస్తుంది. 4K వరకు అయితే వీడియో అయితే రికార్డ్ అయితే చేయొచ్చు. స్టెబిలేషన్ లో కానీ పెడితే ఇంకా క్వాలిటీ అయితే వీడియో వస్తుంది. కెమెరా పరంగా అయితే ఎలాంటి డిసప్పాయింట్స్ అయితే ఏం లేవు. ఇంకా నేను వేరే డిపార్ట్మెంట్స్ గురించి అయితే మాట్లాడాలనుకోవట్లేదు, ఎందుకంటే వీడియో లెంత్ అయితే వచ్చేస్తుంది కాబట్టి. ఫైనల్ గా 20,000లో మీరు కానీ మొబైల్ చూసుకున్నట్లయితే మీ ప్రైస్ లో ఇది ఒక వర్త్ మొబైల్ అని అనొచ్చు. 20,000లో కానీ మీరు ఈ మొబైల్ తీసుకుంటే మంచి
మంచి కెమెరా మొబైల్ అవుతుంది. నెక్స్ట్ మొబైల్ అయితే రెడ్మీ నోట్ 14. ఈ మొబైల్ మీకు రీసెంట్ గా అయితే లాంచ్ అయింది. ఈ మొబైల్ ప్రైస్ మీకు 18,999 రూపాయలు అయితే ఉంటుంది. అరౌండ్ ఒక 20,000 లోపే వచ్చేస్తుంది. 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ MediaTek Dimensity 7025 ప్రాసెసర్ తో వస్తుంది. కెమెరాస్ మీకు 15MP మెగాపిక్సెల్ సోనీ LYT 600A ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సర్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సర్ అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెల్ అండ్ బ్యాటరీ కూడా మీకు 5110 mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ తో కూడా వస్తుంది. సో ఫైనల్ గా కెమెరా పరంగా కానీ చూసుకున్నట్లయితే ఇది ఒక బెస్ట్ మొబైల్ అనే మనం చెప్పొచ్చు. ఎందుకంటే 50 మెగాపిక్సెల్ సోనీ LYT 600 సెన్సర్ తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెల్ ఉంటుంది కాబట్టి ఫొటోస్ తీయడానికి, వీడియోస్ తీయడానికి అయితే వీడియో క్వాలిటీ చాలా బాగా అయితే వస్తుంది. ఇది కూడా మీకు 15MP మెగాపిక్సెల్ సోనీ LYT 600 OIS సెన్సర్స్ తో వస్తుంది. 2100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంటుంది ఈ మొబైల్ లో. ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే కెమెరా పరంగా మీకు క్వాలిటీ బాగుండాలి అనుకుంటే సోనీ LYT లాంటి ఇటువంటి సెన్సర్స్ ఉన్న మొబైల్ చూస్ చేసుకోవాలి. అప్పుడే మీకు కెమెరా క్వాలిటీ అనేది బాగుంటుంది. ఇప్పుడే మీకు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అయితే చాలా బాగా వస్తాయి. తమ్ముడు ఇవన్నీ కాదు, ఈ డౌట్స్ అన్ని మాకు వద్దు, మాకు బ్లైండ్ గా చూస్ చేసుకోవడానికి ఒక ఆల్రౌండర్ ఫోన్ కావాలంటే మాత్రం నేనైతే ఒక్కటే మొబైల్ సజెస్ట్ చేస్తా, మోటోరోలా Edge 50 Fusion మొబైల్ మీకు 20,000కి ఒక 1000-2000 ఎక్కువ అయితే ఉంటుంది. అయినా కానీ మీకు ఇది ఒక ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పొచ్చు. 20,000కి ఒక 1000-2000 ఎక్కువ అయితే ఉంటుంది. కానీ ఇప్పటి వరకు చెప్పిన అన్ని మొబైల్స్ లో కూడా ఇది ఒక ఆల్రౌండర్ ఫోన్ అనే చెప్పొచ్చు. ఈ మొబైల్ కెమెరా పరంగా కానీ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ 15MP అల్ట్రా పిక్సెల్ విత్ సోనీ LYT 700C సెన్సర్ తో వస్తుంది. సెకండరీ కెమెరా అయితే 30 మెగాపిక్సెల్ ప్లస్ అల్ట్రా వైడ్ మ్యాక్రో సెన్సర్ తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్. మీరు ఫ్రంట్ కెమెరాని యూస్ చేసి 4K వరకు వీడియో అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. అలాగే స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ తో కూడా వస్తుంది. వీడియోస్ అయితే HD లో 4K వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ అలాగే మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ కాబట్టి గేమ్స్ లో కూడా మీరు ఆడుకోవచ్చు. ఈ మొబైల్ ఎక్కువగా వీడియోస్ తీసే వాళ్ళకి, వ్లాగ్స్ తీసే వాళ్ళకి, యూట్యూబ్ లో వీడియోస్ పెట్టాలనుకునే వారికి ఈ మొబైల్ చాలా యూజ్ అవుతుంది. మొబైల్ ప్రైస్ మీకు 23,000 అయితే ఉంటుంది. 3,000 ఎక్స్ట్రా పెట్టినా సరే తప్పైతే లేదు. సో ఫ్రెండ్స్ ఫైనల్ గా వీడియో అయితే ఇది. నేను చెప్పిన ఈ టాప్ 5 మొబైల్స్ లో కూడా సోనీ LYT 600, 700 సోనీ సెన్సర్స్ ఉన్న మొబైల్సే కాబట్టి వీడియో క్వాలిటీ కానీ ఫోటో క్వాలిటీ కానీ అయితే చాలా బాగుంటుంది. సో మీరు చూస్ చేసుకోండి మీ ప్రైస్ లో ఏ మొబైల్ కొనాలా ఏంటని. ఈ టాప్ 5 మొబైల్స్ లో మీరు ఒక మొబైల్ కొనాలి అనుకుంటే మాత్రం ఏ మొబైల్ కొంటారు అనేది కింద కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో అయితే రాయండి. ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే వీడియో కానీ నచ్చితే ఒక్క లైక్ అయితే చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. మరింత ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. బాయ్.